శ్రీనివాస్ గౌడ్ గారు, తర్వాత వేదిక మీద అందరు మిత్రులు ఇచ్చారు, నిఖి కృష్ణ గారు ఇచ్చారు. నిజానికి పైడి తెరేష్ బాబు గారు పైడి స్త్రీ పేరు మీద రాస్తుండేవాడు తొలి రోజుల్లో. నాకంటే ఒక్క సంవత్సరం ఎంఏలో సీనియర్, ఎంఏ తెలుగు చేస్తూ ఉండేవాడు. అప్పుడు అంత స్నేహం లేదు. నిజానికి ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కువ స్నేహం లేదు. కానీ దళిత ఉద్యమం వచ్చిన తర్వాత అన్న యాకూబు పెట్టిన 2-3 సమావేశాల తర్వాత నుంచి మాకు చాలా స్నేహం, చాలా అనేక సందర్భాల్లో చర్చించుకునే అవకాశం దొరికింది. పైడి తెరేష్ బాబు గారితో అట్లా గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి. అయితే మద్దూరి నగేష్ బాబు నేను 2 సంవత్సరాల పాటు క్లాస్మేట్లుగా అనేక సార్లు చర్చలు, ఉపచర్చలు, ఒక రకంగా ఘర్షణలకు కూడా పడినటువంటి ఒక గొప్ప జ్ఞాపకం నాకు ఉంది. మద్దూరి నగేష్ బాబు నాకు ఎంఫిల్ క్లాస్మేట్. నేను మృణాలిని గారి దగ్గర, నేను నగేష్ బాబు అంటే శిఖామణి గారి దగ్గర తను, మృణాలిని గారి దగ్గర నేను ఎంఫిల్ పిహెచ్డీలు. తను పిహెచ్డి మధ్యలో ఆపేశాడు, లేదు చేయలేదు. అప్పటికి దళితవాదం అంత ఉధృతమైన స్థాయిలో లేదు. అప్పటికి చుండూరు సంఘటన కానీ ఇంకా వేరే వేరే సంఘటనలు జరగక ముందటి రోజులవి 91 to 93 ఆ పీరియడ్లో హైదరాబాద్కు ఆయన తొలిసారిగా వచ్చాడు. హైదరాబాద్ను వచ్చి చూసి కొంచెం ఆశ్చర్యపోయే కొన్ని జ్ఞాపకాలు, నగేష్ బాబు నాకు ఉన్న జ్ఞాపకాలు చెప్పుకోవడానికి, ఆయన మరణించి సిద్దిపేట తహసీల్దార్గా ఉన్నాను, ఆయన గుంటూరులో ఒక మండలంలో ఎక్కడో తహసీల్దార్గా ఉన్నాడు. ఆయన అట్లా చనిపోయినప్పుడు ఒక సభలో మాట్లాడుకునే అవకాశం మాత్రమే దొరికింది. బాన్స్వాడ, ఓకే. అట్లా ఆ మండల్లో ఉండి ఆయన ఒక చాలా భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తి. నిజానికి కాలం అట్లా బలి తీసుకుంది. అట్లా నిజానికి పైడి తెరేష్ బాబు కూడా అకాలంగా చనిపోయినట్టే, కలీకూరి ప్రసాద్ గారు కూడా అట్లా చనిపోయినట్టే. ఇట్లా ఆలోచిస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్కు వచ్చి, హైదరాబాదులో ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందో దాని మీద మాకు బాగా సంఘర్షణ జరిగేది. ఏంటంటే వాళ్ళు చేస్తున్న పని ఎంత మేరకు ఉపయోగకరమైనది, ఎవరికి ఉపయోగకరమైనది అని నగేష్ బాబు కొంచెం రివర్స్ ఆలోచనల్లో మాట్లాడుతుండేవాడు. అప్పుడు మేము కొంచెం దానికి ఫేవర్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక 6 నెలలు, ఏడాది తర్వాత శివారెడ్డి గారితో స్నేహం బాగా పెరిగింది. కేశవారెడ్డి గారి దగ్గరికి చర్చోపచర్చలకి పోయినప్పుడు ఆయన దృక్పథంలో వచ్చిన మార్పు నేను నిజంగా హృదయపూర్వకంగా ఆహ్వానించాను. నాలాగనే ఆయన ఆలోచించాడు. తర్వాత కాలంలో ఆయన దళిత ఉద్యమమే లక్ష్యంగా రాసినటువంటి అద్భుతమైన పోయిటరీ ఉంది. ఇట్లా పైడి తెరేష్ బాబు గారు నిజానికి మొదలు కొద్దిగా సంప్రదాయకంగా మొదలై కొన్ని పద్యాలు కూడా రాశాడు, నాకు బాగా గుర్తుంది. కానీ తర్వాత రాసినటువంటి ఒక నిప్పుల లాంటి వాక్యాలు, ముఖ్యంగా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆయన చెనుకులు లాంటి వాక్యాలు వేస్తే మనందరికీ అది గుర్తుండేటటువంటి పరిస్థితి. ఇద్దరు, నేను అనుకుంటా మొదలు నగేష్ బాబు, తెరేష్ బాబు ఇద్దరు కూడా ఖమ్మం కొత్తగూడెంలో ఆకాశవాణి రేడియోలో పనిచేశారు. ఇట్లా ఒక దళిత ఉద్యమాన్ని మలుపు తిప్పాల్సినటువంటి అవసరం వాళ్ళకు వచ్చింది. ఆ అవకాశాన్ని వాళ్ళు చాలా గొప్పగా మలుపు తిప్పారని నాకు అనిపిస్తూ ఉంటుంది. మేము ఆ రోజుల్లో ఒక పోయం, ఆంధ్రజ్యోతిలో మరీ ముఖ్యంగా వివిధలో ఒక పోయం వస్తే చాలా గొప్ప పొంగిపోయేటటువంటి రోజుల్లో వాళ్ళు దళిత కవిత్వం లక్ష్యంగా పెట్టుకొని అద్భుతమైన పోయమ్స్ రాశారు. తప్పనిసరైన పరిస్థితుల్లో ఆ పోయమ్స్ ఆనాటి అవసరంగా పత్రికలు ప్రచురించేవి. అవన్నీ చూస్తూ ఉంటే నాకు ఇది మనం కులం తగ్గింది అని ఉపరితలంగా కొంత చెప్పుకోవచ్చు, కొంత తగ్గింది అంటే దాంట్లో వాద వివాదాలు ఏమి ఉన్నప్పటికీ కులాన్ని పూర్తిగా తొలగించలేని సమాజంలో మనం ఉన్నామన్న సంగతిని ఆయన అద్భుతంగా చెప్పాడు. ఈ పుస్తకంలోనే ఉంది. ఊసర వెల్లుల నాటకశాలలో కుల నిర్మూలన ఓ పెద్ద ప్రహసనం, ముక్కలు ముక్కలుగా చించి కుట్టడమే పాలనా వ్యూహమైన చోట పకడ్బందీ జోలపాట సిద్ధమయ్యాకే నెత్తురోడేటట్టు గిల్లుతారు. ఇది 3వ ప్రపంచ రాజకీయ కార్యాచరణ అని చెప్పాడు. ఈ 3వ ప్రపంచ రాజకీయ కార్యాచరణ అంటే మన ఫస్ట్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటాం మనం. ఎందుకంటే ఇక్కడ పేదలను ఎట్లా వాడుకోవాలో రాజకీయాలకి తెలిసినంతగా ఇంకా ఏ రంగానికి తెలియదు అనే అర్థం ఉంది. తర్వాత మనము
ఒక జడ్జిమెంట్ వచ్చింది. మనం జడ్జిమెంట్ల గురించి కామెంట్ చేయలేం, కానీ ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అంటే ఏ చుండూరు కారంచేడులో నిర్దోషులుగా ప్రకటించబడ్డ వాళ్ళ గురించి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ నిజానికి పైడి తెరేష్ బాబు రెస్పాండ్ అయి ఉంటే ఎంత బాగా రెస్పాండ్ అయ్యేవాడు అని నాకు అనిపిస్తుంది. అట్లాంటి సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎంపీవైకే ఎంపిక అవార్డులు అని పెట్టారు. ఎంపీవైకేని ఇది తొలి సభ, ఎంపీవైకే పేరు మీద నిర్వహిస్తున్నటువంటి తొలి సభ. ఈ సభని జీవి రత్నాకర్ గారు తర్వాత శ్రీనివాస గౌడ్ గారు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్టు నాకు తెలుస్తుంది, అర్థమవుతుంది. కానీ ఒక్క వ్యక్తి పేరు మీద అంటే మధురి నగేష్ బాబు పేరు మీద, పైడి తెరేష్ బాబు పేరు మీద, తర్వాత కలేపూరి ప్రసాద్ పేరు మీద, ఏటూరి వెంకయ్య నాయుడు పేరు మీద, నలుగురి పేరు మీద నిర్వహించడం, ఆహ్వానించడం, ఆ పుస్తకాలని సెగ్రిగేట్ చేయడం, న్యాయ నిర్ణేతలకు ఇవ్వడం, తర్వాత ప్రైజ్ అనౌన్స్ చేయడం, అనౌన్స్ చేసిన దాన్ని ఇట్లా పంపిణీ అంటే నిజానికి అనౌన్స్మెంట్ చేసేంత వరకు ఒక స్టేజ్, తర్వాత యాక్చువల్గా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి కూడా చాలా కష్టాలు ఉంటాయి. అట్లాంటి కష్టాలన్నింటినీ అత్యంత ఇష్టంతో చేస్తున్నటువంటి మిత్రులు వారిద్దరిని మనం అందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్క దళిత సాహిత్యాన్ని ముందుకు నడిపించడం ఒకటే కాదు, సాహిత్యాన్ని కూడా ముందుకు నడిపించడం కింద మనం భావించాల్సి ఉంటుంది. దీనికి ఒక ఆర్థిక వ్యవహారం ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, తర్వాత సమయం